హాయ్. హలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. నేను మీ బాటసారి. బంధుమిత్రులకు శుభోదయం. మళ్ళీ 'ఈసీ' మూవీ అప్డేట్‌తో అయితే మీ ముందుకొచ్చాను. ఈ నెల 19 ఆదివారం నాడు ఫిల్మ్‌నగర్ చాంబర్‌లో మళ్ళీ ఒక మూవీ ఈవెంట్ అయితే జరుగుతుంది. అదొచ్చేసి 'యురేకా సకామిక' అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. 'యురేకా సకామిక' మూవీ. దానికోసం అయితే చాలామంది వస్తున్నారు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే నాతో పాటు రావచ్చు. మీరు రావాల్సిన చిరునామా వచ్చేసి హైదరాబాద్ ఫిల్మ్ నగర్. మీరు ఎవరైనా ఈజీగా రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత మణికొండ, మియాపూర్ పోయే అటువైపుగా పోయే ఏ బస్సు ఎక్కినా ఫిల్మ్ నగర్ టికెట్ కొట్టేసి ఫిల్మ్ నగర్ బస్ స్టాప్‌లో దిగగానే మనకక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే ఫిల్మ్ చాంబర్ కనిపిస్తుంది. చాలా దగ్గరగా ఉంటుంది. మీలో ఎవరైనా వచ్చేసి చూడొచ్చు. ఇంకా యాక్టింగ్ మీలో ఎలాంటి ఏమన్నా మీలో అదే మీ మీ మీలో యాక్టింగ్ గాని, మూవీకి సంబంధించిన ఎలాంటి టెక్నికల్ అవి ఉన్నా కూడా అక్కడ చూసి మీకు యూజ్ అవుతుంది. మేము కూడా ఇన్వాల్వ్ అవుతామనే ఆలోచన ఉంటే వచ్చి ఒకసారి అయితే ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సూర్య గారి అప్డేట్ వీడియో అయితే ఒకటొచ్చేసింది. అందులో అది నా వాయిస్ తర్వాత అయితే నేను యాడ్ చేస్తున్నాను. అది కూడా చూడండి. మీకు నమ్మకం కలగవచ్చు. Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. రిలీజ్ ఫంక్షన్స్‌లో ఈసీ రిలీజ్ ఫంక్షన్స్‌లో మనము 'సాలే' రిలీజ్ ఫంక్షన్ చూసాం. దాని తర్వాత 'నెక్స్ట్ లవ్' అనే సినిమా రిలీజ్ ఫంక్షన్ చూసాం. దాని తర్వాత కమింగ్ అక్టోబర్ 19థ్ 'యురేకా సకామిక' ఈ రిలీజ్ ఫంక్షన్ కూడా జరగబోతోంది. ఈ రిలీజ్ ఫంక్షన్స్‌కి ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు వస్తూ ఉన్నారు. అందులో సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మేధావులు ఈసీని గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ మనం చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ ఎంత కల్మషం లేకుండా ఉన్నాయో తెలుసుకొని, అలాంటి గొప్ప గొప్ప మేధావులు మెల్లెమెల్లెగా ఫంక్షన్స్‌కి రావడం మొదలెడుతున్నారు. నేను అబ్జర్వ్ చేయలేదనుకోవద్దు. ఈ మేధావులందరూ ఏం చేస్తున్నారంటే, ఫంక్షన్స్‌కి వచ్చి నేను ఇచ్చే యాక్టివిటీస్ కావచ్చు, నేను చేసే వర్క్స్ కావచ్చు, ఏవైనా చూస్తూ పూర్తిగా వాళ్ళు చాలా ఆనందం పొందుతూ సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. సో, సినిమా ఇండస్ట్రీలో చాలామంది మేధావులున్నారు. వాళ్ళకేంటంటే సరైన అవకాశం ఇచ్చేవాళ్ళు లేక, వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టు కరెక్ట్ మనుషులు దొరక్క, ఇన్ని రోజులు అలా మేధావులుగానే మిగిలిపోతూ ఉన్నారు. 'నెక్స్ట్ లవ్' అనే ఫంక్షన్‌కి ఒక అతిపెద్ద మేధావి వచ్చారు. మీకెవరికీ తెలియట్లేదు. సైలెంట్‌గా మొత్తం ఫంక్షన్ అంతా చూసి, మనసులోనే ఇది కదా! సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది ఇది కదా! ఇలాంటి మనిషి కదా సినిమా ఇండస్ట్రీకి కావాల్సిందని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. అలాంటి మేధావే ప్రేమ్. ప్రేమ్ అంటే మీకు ఎవరికీ అర్థం కాకపోవచ్చు. 'బెగ్గర్ ప్రేమ్' అని కొడితే మీకు యూట్యూబ్‌లో నాకు తెలిసి ఆయన మాట్లాడితేనే మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్తాయి. మాట్లాడితేనే. అలాంటిది ఈసీలో ఆయన సినిమా చేస్తే ఒకసారి ఊహించుకోండి. అలాంటి గొప్ప వ్యక్తి నాకు మెసేజ్ పెట్టారు. సూర్య, టెక్నికల్‌గా నా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఈసీకి ఉంటుంది. ఆహ్, ఎప్పుడైనా నన్ను పిలవాలనుకుంటే, టెక్నికల్‌గా సపోర్ట్ అవ్వాలనుకుంటే, నేను ఈసీతో వర్క్ చేయడానికి రెడీ అని చెప్పేసి మెసేజ్ పెట్టున్నారు. ఈరోజు మార్నింగ్ తనకి రెస్పాండ్ అయ్యాను నేను. మొత్తం నా లిస్ట్‌లో కాంటాక్ట్ లిస్ట్‌లో వెతికి మరీ తనకి కమ్యూనికేషన్‌లోకి వెళ్ళి ఈరోజు మెసేజ్ చేశాను. ఈసీ మీతో ఒక మంచి సినిమా చేయాలనుకుంటుంది. గొప్ప సినిమా చేయాలనుకుంటుంది. ఒక వెరైటీ సినిమా చేయాలనుకుంటుంది. టెక్నికల్‌గా మీకు ఏం కావాలనో అన్నీ ప్లాన్ చేసుకోండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఒక సినిమా మీతో చేయించాలని ఉంది అని మెసేజ్ చేశాను. సో, నేను మెసేజ్ పెట్టే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా తన రెస్పాన్స్ అంటే మార్నింగ్ పడుకోనుండొచ్చు. సిట్యుయేషన్స్ ఏమైనా ఉండొచ్చు. నేను ఇంకా ఇప్పుడే వితిన్ 1 మినిట్‌లోనే మీకు వీడియో రికార్డ్ చేస్తున్నాను. అలాంటి గొప్ప వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. 'ప్రేమ్' లాంటి అలాంటి గొప్ప టెక్నీషియన్‌కి మీరు 'బెగ్గర్' అనే ట్యాగ్ తగిలించారు. మీకు చూడడానికి బెగ్గర్‌లా ఉండొచ్చు.
తను ఒకప్పుడు ఎంత గొప్పగా బతికాడో మీకు తెలుసా? ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉంటూ ఏకంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీనే కొనేసి అంత స్థాయి నుంచి ఒక్కసారిగా తన మైండ్‌సెట్ పూర్తిగా మార్చుకొని ఉన్న డబ్బుల్ని అంతా మొత్తం అంతా ఏదైనా పేదవాళ్ళకి కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక టెంట్ ఏసుకొనేసి తను మీరనుకుంటున్న బెగ్గర్‌లాగా ఉన్నాడని మీ ఫీలింగ్ గదా! తను ఒక్కసారిగా అలాంటి మేధావులు ఒక్కసారిగా జూలు విదిల్చి సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేస్తే మీ మైండ్‌లు పాడైపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక్క మనిషి నా మైండ్ సెట్‌ని అర్థం చేసుకునే ఒక్క మనిషి వస్తే వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నారు. ఒక్క మనిషి నాకు తగలాలని చెప్పేసి ప్రేమ్ లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు నాకు తెలిసి సరైన మనిషి సూర్య రూపంలో వాళ్ళకి తగిలాడనుకుంటున్నాను. అందువల్లే వాళ్ళ నుంచి మెసేజ్ రావడం. అంత ఈజీగా ఎవరికీ మెసేజ్ చేయరు వాళ్ళు. ఎంత గొప్ప మేధావులు అంటే ఎవరిని పట్టించుకోరు, దేన్ని పట్టించుకోరు. డబ్బంటే లెక్క లేదు. ఏదైనా కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పగలరు. నిజాలు నిర్భయంగా మాట్లాడగలరు. అలాంటి గొప్ప వ్యక్తులు మీకు తారసపడరు అంత ఈజీగా. ఈసీకి వాళ్ళే మెసేజ్ చేశారంటే ఈసీ చేసే పనులు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, ఈసీలో వారణాసి సూర్య చేసే పనులన్నిటిని గమనిస్తూ ఇలాంటి వ్యక్తితో ఖచ్చితంగా ఏదైనా సినిమా ఇండస్ట్రీలో చేయాలని చెప్పేసి ఇంటెన్షన్‌తోనే మెసేజ్ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తులు చూస్తున్న మీలో కూడా ఉంటారు. సైలెంట్‌గా మౌనంగా ఉండొద్దండి. ఒక మేధావి మౌనం దేశానికి మంచిది కాదు. సినిమా ఇండస్ట్రీకి అస్సలు మంచిది కాదు. లేవండి, కదలండి. సినిమా ఇండస్ట్రీలో మీ చేతనే అద్భుతాలు చేయిస్తాను. మీలో ఉన్న టాలెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండదు. ఖచ్చితంగా ఆ టాలెంట్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఈసీ చేస్తుంది. సో, మా ప్రేమ్ గారు, మీరు బెగ్గర్ ప్రేమ్ అంటున్నారు కదా! బెగ్గర్‌ని ఈ రోజు నుంచి తీసేయండి. ఏ గోల్డెన్ టెక్నీషియన్ ఈజ్ ఈ సినిమా. అలాంటి టెక్నీషియన్‌తో ఖచ్చితంగా తను ఒప్పుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమా చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. అదే విషయాన్ని నేను పోస్ట్ చేశాను. సో, తన నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడు ఏంటనేది కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేధావులకి మనం అడ్డెళ్ళకూడదు. వాళ్ళు ఎంత షార్ప్‌గా ఉంటారంటే వాళ్ళు చేసే సినిమాలు కానీ, వాళ్ళు చేసే పనులు గానీ, యాక్టివిటీస్ కానీ వేరే లెవెల్‌లో ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తులకి ఈ సినిమా సపోర్ట్ ఇవ్వడం ఏంటి? ఈ సినిమా పక్కనుంటుంది. ఈ సినిమా వాళ్ళకి కావాల్సినవన్నీ సపోర్ట్ చేస్తూ, వాళ్ళతో గొప్ప సినిమాలు చేయించే పనిలో ఈ సినిమా ఉంటుంది. ప్రేమ్ గారు, లవ్ యూ సార్. మీరు ఈసీకి వచ్చి ఏమీ డిస్కస్ చేయమని ఈవెన్ నేను తనని ఇన్వైట్ చేశాను మాట్లాడాలని చెప్పేసి ఫంక్షన్‌లో. సో, తను సున్నితంగా తిరస్కరించారు. వద్దు సూర్య అని చెప్పేసి. కానీ ఈసీతో పని చేయాలనే ఆ ఇంటెన్షన్ అయితే తనకుంది. అందువల్లే మెసేజ్ చేశారు. సో, తను నాకు తెలిసి స్టెప్ బై స్టెప్ ఏదో ఒక భారీ స్టెప్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ సో తన డైరెక్షన్‌లో ఖచ్చితంగా ఒక సినిమా ఉంటుందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. అలాంటి గొప్ప వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేయాలి. వాళ్ళే అద్భుతాలు చేస్తారు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, తను బయటికి వచ్చి సినిమా చేస్తే 'ఏ' అనే సినిమా ఉంది. ఉపేంద్ర సినిమా. ఆ రేంజ్ సినిమా ఒకటి తను ఖచ్చితంగా ఇవ్వగలడని నేను అనుకుంటున్నాను. సో, ఎనీహౌ ఈగర్‌లీ వెయిటింగ్. సో, అలాంటి మేధావులు ఖచ్చితంగా మీలో గూడా ఉన్నారు. మీ మౌనం అంత మంచిది కాదు సినిమా ఇండస్ట్రీకి. మీ ఓపెన్ అప్ అవ్వండి. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేయించడానికి మీలాంటి గొప్ప మేధావులతో అద్భుతాలు చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి నాకు మీలోని మేధావులు కూడా మౌనంగా ఉండొద్దు. ఇమ్మీడియేట్ మీ మాటలు ఆణిముత్యాలు లాంటి మాటలతో ఈసీ కనెక్ట్ అవ్వండి. సినిమా ఇండస్ట్రీలో మనందరం కలిసి అద్భుతాలు చేద్దాం. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా.
సో ఈ సినిమా వాట్సాప్ నెంబర్కి నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ప్రతిదీ మీకు కమ్యూనికేషన్లో ఉంటాను. మీలో ఒకడిగా ఎప్పుడూ మీతోనే ఉంటాను. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ పాటసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అప్డేట్స్‌ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పాటసారి. మళ్ళీ కలుద్దాం.